ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరొక ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ ఏలో టాపర్గా నిలిచిన టీమిండియా మంగళవారం దుబాయ్ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆమీతుమీ తేల్చుకుంది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ అనంతరం వన్డే ఫార్మేట్లో భారత్, ఆస్ట్రేలియా మళ్లీ తొలిసారి తలపడుతున్నాయి. దాంతో ఈ మ్యాచ్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత అభిమానులైతే ఖచ్చితంగా ఆ ఈ మ్యాచ్ పగ తీర్చుకోవాల్సిందే అంటున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి వన్డే ప్రపంచ కప్ కి బదులు తీర్చుకోవాలనుకుంటోంది. మరొక వైపు సెమీఫైనల్ నుంచి ఫైనల్ కి అడుగు పెట్టాలన్న ఆలోచనలో కూడా ఉంది. ఇక ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే తుది జట్టు విషయంలో చాలా రకాల సంచలనమైన మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆస్ట్రేలియా జట్టు సీనియర్ ఆటగాళ్లు పాట్ కమిన్స్, హెజల్వుడ్, మిచెల్ స్టార్, మార్కస్ స్టోయినిస్ అందుబాటులో లేరు. కానీ కుర్రాలతో ఆ టీం చాలా పటిష్టంగా ఉంది. అంచనా లేకుండా బరిలోకి దిగి టీమిండియాకు షాక్ ఇవ్వాలన్న పట్టుదలగా ఉంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో టీమిండియా బాగుంది. ముఖ్యంగా స్పిన్ కు అనుకూలంగా ఉన్న దుబాయ్ వికెట్ పై 4 స్పిన్నర్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసిస్తూ రోహిత్ శర్మ ఐడియా సూపర్ అనే చెప్పుకోవాలి. టాప్ 4 బ్యాటర్లలో ఇద్దరు రాణించిన ఆసీస్ ను భారత్ మట్టి కనిపిస్తుంది. సెమీస్ పోరుకు టీమిండియా మార్పులు ఎలా చేస్తోందనేది కనుక చూసుకున్నట్టయితే 4 స్పిన్నర్లు, 2 పేసర్లతోనే ఆడుతోంది. అయితే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమీకి గాయమైంది కదా. బ్యాటింగ్ సమయంలో పరుగు తీస్తుండగా మిచెల్ శాంటన్ వేసిన త్రో అతని భుజానికి బలంగా తాకింది. నొప్పితో వెలువెల్లాడు. షమి 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఫిట్ గా లేని కారణంగా హర్షిత్ లానా లేదా హర్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. బ్యాటింగ్, స్పిన్ విభాగంలో ఎటువంటి మార్పులు లేవు. న్యూజిలాండ్తో మ్యాచ్లో 5 వికెట్ల ఘనతను అందుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేస్తున్నారు. ఇదే చాలా పెద్ద విషయం. అయితే ఇక కుల్దీప్ పైన వేటు పడుతుంది. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే కుల్దీప్ ని పక్కన పెడతారు. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ గిల్ ఓపెనింగ్ చేస్తారు. కోహ్లీ, అయ్యర్, రాహుల్, అక్షర్ మిడిల్ ఆర్డర్, జడేజా, హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ పోషిస్తారు. సో ఆ తర్వాత బౌలింగ్ విషయాల్లోకి వచ్చినట్టయితే హర్షిత్ రాణా, అలాగే వరుణ్ చక్రవర్తి, షమీ కానీ, కుల్దీప్ కానీ ఇట్లా అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.